హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. చూడండి, 8 గంటలకి మార్నింగ్ వాకింగ్ అయిపోయింది. ఎంత ఎండగా ఉందో టెక్సాస్లో. ఇండియా కంటే ఎక్కువ అనిపిస్తుంది. ఈడనైతే సమ్మర్ వచ్చిందంటే చాలా వేడి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఒక 4 విషయాలు చెప్దాం అనుకుంటున్నా. ఇండియా నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ ఎదుర్కొనే సమస్యలు. ఇందులో మొదటిది, ఇది చూడండి, బజార్లన్నీ ఎంత నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయో. చూద్దామంటే ఒక్క పురుగు కనిపించరు, మాట్లాడదామంటే ఎవ్వరూ దొరకరు. ముఖ్యంగా రాగానే పేరెంట్స్ ఫీల్ అయ్యేటువంటి సమస్య లోన్లీనెస్. ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లము. మనము బయట వాకింగ్ చేస్తున్నా కూడా అమెరికన్స్ కనిపిస్తే హాయ్ అని చెప్పగలుగుతాం తప్ప అంతకంటే ఎక్కువ మనకి ఇంగ్లీష్ రాదు. ఆ ఫ్లూయెన్సీ మనకు అర్థం కాదు. మన ఇండియన్స్ కనిపించారు అనుకోండి, అందులోనూ తెలుగు వాళ్ళైతేనే మాట్లాడగలుగుతాం. ఏ నార్త్ ఇండియన్స్ మళ్ళీ తమిళలో కనపడ్డారు అనుకోండి, పాపం ఏదో ఒక మూకి భాషలాగా ఉంటుంది తప్ప సైగలు చేసుకుంటే మాట్లాడలేము వాళ్ళతోని కూడా. హిందీ అన్న వచ్చి ఉండాలి. ఇక ఆ తర్వాత ఎదుర్కొనేటువంటి ఇంకొక సమస్య ఏంటంటే హెల్త్. ఇండియాలో మంచిగా వాకింగ్కి పోతాము, చిన్న చిన్న ఎక్సర్సైజ్లన్నా చేసుకుంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఎక్సర్సైజ్ చేసినా ఎక్కడ ఏది పట్టేస్తుందో ఏమో, మళ్ళీ హాస్పిటల్కి పరిగెత్తాల్సి వస్తుంది అన్న భయంతో గమ్మున టీవీ ముందు కూర్చునే పేరెంట్స్ కూడా ఉంటారు. ముఖ్యంగా దీనికి కూడా మళ్ళీ ఇన్సూరెన్స్లు ఉండాలి. కంపల్సరీ ఇన్సూరెన్స్ అయితే తీసుకొని రావాల్సిందే. తర్వాత లాస్ట్ నాకు అనిపించింది బాగా ఎదుర్కొనేటువంటి సమస్య, వారంలో 5 రోజులు ఇంట్లోనే కూర్చోవాలి. ఎందుకంటే పిల్లలకేమో వర్కింగ్ డే ఉంటుంది, మనమేమో ఖాళీగా కూర్చుంటాం ఇంట్లో. ఇక దాంతో బోర్ అనిపిస్తుంటుంది. ఎప్పుడెప్పుడు పిల్లలు సాటర్డే సండే వస్తుందా, బయటికి తీసుకెళ్తారా అని చెప్పేసి చిన్నప్పుడు పిల్లలు మన కోసము ఎట్లా ఎదురు చూసినారు, మా పేరెంట్స్ బయటకు తీసుకెళ్తారు అన్నట్టు ఇప్పుడు కిడ్స్ మీద డిపెండ్ అయ్యేసి ఉండాల్సి వస్తుంది. ఇక ఎవరికి ఎక్కడికి పోవాలన్నా ముందే వాళ్ళతో మేము వస్తున్నామని అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి. ఇవి ఇక్కడ నేను అంటే నాకు అర్థమైనటువంటి విషయాలు. ఇంకా ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.